యువ కెరటాలు 2014 నుంచి 2019 వరకు 6 సంవత్సరాలు ఒక చిన్న కార్యక్రమంతో స్టార్ట్ అయింది. స్వామి వివేకానందుడు అంటే మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువతలో ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన చిన్న వయసులోనే ప్రపంచ స్థాయిలో యువతలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి. వారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖు యువజన దినోత్సవం చేసుకోవడం గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకునే మన మచిలీపట్నంలో యువతలో కూడా ఒక నూతన ఉత్తేజం రావాలనే ఉద్దేశంతో యువ కెరటాలు అనే ప్రోగ్రాంని ఇదే హిందూ కాలేజ్ ఆడిటోరియంలో 2014లో జనవరి 12వ తారీఖున ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక 1000 మంది లోపు ఉన్నారు ఆ రోజున. కానీ ఆ స్ఫూర్తి, ఆ రోజున కార్యక్రమం చేసినటువంటి స్ఫూర్తి బందర్లో అందరికీ తెలిసి, నేను 2014 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా మా యువతకి ఒక మార్గాన్ని చూపించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతూ జరిగింది. ఆ కార్యక్రమాన్ని తీసుకుని 2014 ఎన్నికల్లో మన పెద్దలందరి ఆశీర్వాదాలతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడం జరిగింది. ఆ రోజు నుంచి తిరిగి మళ్ళీ 2019 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత కాలం 5 సంవత్సరాలు కూడా ఇదే రీతిలో మనం కార్యక్రమాన్ని చేసుకున్నాం. కానీ దురదృష్టం 2019 ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం. ఆ రోజున తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం యువత గురించి ఏ రోజు పట్టించుకోలే. తిరిగి మళ్ళీ ఈరోజు 2024వ సంవత్సరంలో మీ అందరి మన పెద్దలందరి ఆశీర్వాదాలతో ఇవాళ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకి నారా లోకేష్ గారు ఇవాళ మన హెచ్ఆర్ మినిస్టర్గా, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నారు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం కానీ, రేపటి నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు రేపు మధ్యాహ్నం నుంచి. ఇలా ఒక వినూత్న కార్యక్రమాలతో తీసుకెళ్లడమే కాకుండా మన యువతలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. మొన్ననే చూసాం, చెస్లో హంపి వరల్డ్ ఛాంపియన్గా తిరిగి మళ్ళీ ఇదే వేదిక మీద 2014-19లో మన ముందుకు వచ్చి నిలబడి ఆ రోజున హంపి గారు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నైనా జస్వాల్ కానీ ఇలా అనేక మంది మన వేదిక మీదకి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా మన వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు మనం చేయబోతా ఉన్నాం. దానికోసమే ఒక వేదికగా యువ కెరటాల ప్రోగ్రాం తీసుకున్నాం.